నర్సాపూర్లో రాజకీయం వేడెక్కింది. బీజేపీ అభ్యర్థి మురళీధర్ యాదవ్ ప్రచారంలో దూకుడు పెంచారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల స్పందన అద్భుతంగా ఉంది. ప్రజల అభివృద్ధి కాంక్షించే సుస్థిరమైన బీజేపీ ప్రభుత్వమే రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్ర నిధుల ద్వారానే పల్లెలు అభివృద్ధి చెందాయన్నారు. గతంలో ఎన్నుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు అభివృద్ధి చేయలేకపోయారని చెప్పారు. తప్పకుండా ప్రజలు తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న నర్సాపూర్ బీజేపీ అభ్యర్థి మురళీధర్ యాదవ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. నర్సాపూర్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పల్లె పల్లె తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది, గత ప్రభుత్వాలు ఈ గ్రామాలకు, ఈ పల్లెలకు ఏం చేశాయి, తను ఏం చేయబోతున్నాడని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ పల్లెల్లో ఎటువంటి సమస్యలు చూశారు, మీరు ఏ విధంగా ముందుకు పోతున్నారు? దశాబ్దాల పాటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది. 3 సార్లు సునీతమ్మ ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచి అప్పుడున్న రాజశేఖర రెడ్డి మంత్రితో మహిళా మంత్రి చేసింది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఈరోజు పిల్లలు 10th క్లాస్ పిల్లలు బస్సులు లేవు, స్కూళ్ళకి నడుచుకుంటూ పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఆమె పనిచేస్తలే అని ఆమె నోడగొట్టి ఇలా తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుంది, ఇలా బతుకులు బాగుపడతాయని చెప్పేసి కేసీఆర్ గారు మాటలు నమ్మి ఉద్యమంలో పాల్గొని పోలీస్ దెబ్బలు తిని మేమందరం జై తెలంగాణ అంటే ఆమె నై తెలంగాణ మళ్ళీ ఆమెను పాటలకు తీసుకు తెలంగాణ పేరు మీద ఇలా కేసీఆర్ మళ్ళొకసారి మోసం చేసి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, దళిత బంధు ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, రుణమాఫీ చేస్తా, మొత్తం మాయమాటలు చెప్పిండు. మళ్ళీ నమ్మిరు. ఒకటే కొత్తవాడ సంసారం, అల్లాగవాడ సంసారం ఇప్పుడే ఎట్లయితే చెప్పి రెండోసారి గెలిపించారు. రెండోసారి గెలిపిస్తే కూడా ఎక్కడ డబుల్ బెడ్రూమ్ రాలే. ఇలా గ్రామాలకు విద్యా వ్యవస్థ కానీ మెడికల్ సదుపాయం కానీ లేదు. ఇవాళ బిక్కుమంటూ గ్రామాలు ఉన్నాయి. ఇవాళ బడంపేట గ్రామంలో చూస్తే కనీస వసతులు, అమ్మాయిలు చెప్తారు నీళ్ళు వస్తలేవు, లైట్లు లేవు, పిల్లలకు బస్సులు రావు, 4 కిలోమీటర్లు ఆడపిల్లలు నడుచుకుంటూ పోయే పరిస్థితి ఇలా గ్రామాలు ఉంది. ఏం మొక్కం పెట్టుకొని వాళ్ళు ఓట్లేస్తారు. గ్రామాలలో మా నిధుల ద్వారానే అభివృద్ధి చెందుతాయని చెప్పి అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ వైకుంఠ ధామాలు కానీ, స్వచ్ఛ భారత్ బాత్రూమ్లు కట్టినాయి కానీ, సీసీ రోడ్లు వేసినాయి కానీ, గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు బిల్లులు రాక. ఇవాళ మోడీ గారి డబ్బులు రాకపోతే వాళ్ళ పరిస్థితి దీన పరిస్థితులలో ఉంటుండే. ఆ మాత్రం వచ్చన్న స్వచ్ఛ భారత్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, ఎన్సీడీఎస్ కింద రోడ్లు కానీ వేసుకుంటున్న పరిస్థితి. ఈ లైట్లు కూడా నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నాయి, బియ్యం నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నాయి, ఇవాళ ఆసరా పెన్షన్ కూడా మోడీ గారు పంపిస్తున్నాయి. కాబట్టి చెప్పడం వేరు. ఇవాళ మిగతా రాష్ట్రాలల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రాలలో ఎట్లా ఇండ్లు కడుతున్నారు, ఎట్లా అభివృద్ధి, ఈడెందుకు అభివృద్ధి, ఇది దొరల గడిల పాలన. ఈ పాలనను చూసి ప్రజలు విస్మరించారు. తుపాకి రాముని మాటలు ఎన్నిసార్లు మాట్లాడతారు. ఒకసారి గెలిపించడం, 2 సార్లు గెలిపించడం, భూములు గుంజుకుంటారు, ధరని ధర మోసాలు చేస్తారు, రైతు బంధు పెద్దోళ్ళకే వస్తుంది, బీదోళ్ళకి 5-10 వేలు వస్తుంది, 100 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధర నిరూపయం అవుతుంది. కేసీఆర్ కానీ, కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది. తెలంగాణ ప్రజలు అమాయక విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతుండ్రు. కేసీఆర్ మన్మడు ఏం బియ్యం తింటాడో ఆ బియ్యం స్కూళ్ళలో పెడతారు. అట్లా పెడుతుర్రా అమ్మ? సన్న బియ్యం పెడుతురా? అది పరిస్థితి. కాబట్టి మనం ఆలోచించాలి. ప్రజలు కేసీఆర్ మాటలు, కారు గుర్తుల మాటలు, చేయి గుర్తుల మాటలు నమ్మే పరిస్థితి లేరు. ఖచ్చితంగా పువ్వు గుర్తుకే ఓటేస్తారు, బీసీలను బలపరుస్తారు. ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ నియోజకవర్గం నుంచి సునీతారెడ్డి చాలాసార్లు గెలిచింది, మంత్రి చేసింది, ఎప్పుడు బీసీలకు అవకాశం రాలే. ఒక్కసారి బీసీలకు అవకాశం వచ్చింది, బీసీ బిడ్డను గెలిపించుకుంటామని వీళ్ళందరూ స్వచ్ఛందంగా కూడా బీసీ మోడీ అని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో దశాబ్దాల కాలం పాటు సునీతా లక్ష్మారెడ్డి, అదేవిధంగా మదన్ రెడ్డి, అదేవిధంగా అధికార పార్టీ అనేక పర్యాయాలు ఇక్కడ పరిపాలించాయి. కానీ పల్లెలకు ఇప్పటి వరకు బస్సులు లేవు. చిన్న పిల్లలు కూడా బస్సుల కోసం బస్సులు లేక స్కూల్కు వెళ్ళాలంటే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇంకా పల్లెలు మగ్గుతున్నాయి. కాబట్టి ఈ దఫా భారతీయ జనతా పార్టీని గెలిపించండి, పల్లెల రూపుమేపలు మార్చుతాం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తాం. బీజేపీ ప్రభుత్వము పల్లెలకు, పేదలకు అండగా పనిచేస్తుంది, అండగా ఉంటుంది, అండగా అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులతోనే పల్లెల్లో అటు ఎన్ఆర్ఈజెస్ తర్వాత పల్లెల్లో అనేక రకాల కార్యక్రమాలకు అన్నీ కూడా నరేంద్ర మోడీ ఇచ్చిన పైసల ద్వారానే అభివృద్ధి చెందాయి తప్ప కేసీఆర్ ప్రభుత్వము స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ₹1 రాలేదని చెప్పి కూడా అనుకుంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు నర్సాపూర్ అభ్యర్థి మురళీధర్ యాదవ్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్, నర్సాపూర్ నుంచి.